ఈరోజు చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాము. చాలా సింపుల్గా అయిపోతుంది. 1 కేజీ చికెన్ తీసుకోవాలి. ముందుగా దాన్ని శుభ్రం కడిగి పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉప్పు నీళ్ళలో నానబెట్టి ఉంచుకోవాలి. అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఉప్పు నీళ్ళలో నానబెట్టిన తర్వాత ఇలా వస్తుంది. దీని తర్వాత మనం ఏం చేయాలంటే నిమ్మకాయలు ఒక 3 నిమ్మకాయలు తీసుకొని ఆ రసాన్ని దాంట్లోకి పిండేయాలి. నిమ్మకాయ పిండటం వల్ల ఏమవుతుందంటే ముక్కలు రుచిగా బాగుంటాయి అన్నమాట, మంచిగా ఉడుకుతాయి. కానీ అలా తీసుకున్నాక పెరుగు కిలోకి 1/2 కిలో పెరుగు తీసుకొని, కిలో చికెన్కి 1/2 కేజీ పెరుగు తీసుకోవాలి. తీసుకున్నాక అది అందులో వేసేసి చిక్కటి పెరుగు, మిగడుతో ఉన్నదైతే ఇంకా టేస్ట్గా ఉంటుంది. కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు, పసుపు ఇవన్నీ కూడా కలిపి, పచ్చిమిర్చి ఇవన్నీ అందులో వేసేయాలన్నమాట. చికెన్లో వేసి మిక్స్ చేయాలి. గరం మసాలా, షాజీరా, యాలకులు, లవంగాలు, జాజికాయ, దీన్ని ఏంటంటే కొంచెం ఒక చిన్న ముక్క తీసుకుని దాన్ని పొడి చేసి అందులోకి వేయాలన్నమాట. టేస్ట్ బాగుంటుంది. బిర్యానీకి అది కంపల్సరీ ఉండాలి. ఇవన్నీ వేసి చక్కగా మిక్స్ చేయాలి. ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ వేసాము. తర్వాత ఈ గరం మసాలాలు కూడా, గరం మసాలా పౌడర్ కొద్దిగా వేసుకోవాలి. ఇవి కూడా వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది బిర్యానీ. షాజీరా మాత్రం కంపల్సరీ. ఇంకోటి ఈ జాజికాయ కూడా కంపల్సరీ ఉండాలి బిర్యానీకి. మెయిన్ జాజికాయ అంటేనే టేస్ట్, బిర్యానీ అన్న టేస్ట్ వస్తుంది. తర్వాత కొత్తిమీర, పుదీనా తరుగు ఇవి కూడా వేసేసి మంచిగా కలిపేయాలన్నమాట. ఇంతవరకు ఇవన్నీ ఏం చేయాలంటే బాగా మిక్స్ చేస్తే ఆ మసాలా అంతా వాటికి ఇట్లా పడుతుంది. ఇట్లా పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక 1/2 అవర్ మంచిగా నానితే బాగుంటుంది. తర్వాత ఉల్లిపాయలు తీసుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్ కోసం ఆనియన్స్ తీసుకొని కట్ చేసి చిన్న ముక్కలుగా సన్నగా తరుక్కోవాలి. వీటిని నెయ్యిలో వేపుకుంటే బాగుంటుంది. కడాయి పెట్టి నెయ్యి వేసి కొంచెం ఒక 4 స్పూన్ల నెయ్యి, అలాగే ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటే మంచిది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ వేసి ఫ్రై చేయాలి. ఇలా ఆయిల్, నెయ్యి తీసుకొని తర్వాత దీంట్లో ఉల్లిపాయలు వేసేసి ఫ్రై చేయాలి. ఇదేంటంటే ఉల్లిపాయలు పొయ్యి మీద పెట్టిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలి స్టవ్. లేదంటే హైలో పెడితే మాడిపోతాయి, నల్లగా మారిపోతాయి, టేస్ట్ ఉండదు. అదే మనం ఏదైనా సిమ్లో పెట్టుకుంటే కనుక టేస్ట్ బాగుంటుంది. నేను ఏ వంట అయినా కూడా సిమ్లో పెట్టే వండుతాను ఎంతసేపు అయినా కానీ. ఎందుకంటే కూరలు టేస్ట్ వస్తాయి, మెల్లిగా ఎగితే బాగుంటుంది. ఒకవేళ మనం సడన్గా పెద్ద పొయ్యి మీద పెట్టేసి మర్చిపోయి అనుకోండి మాడిపోతాయి అన్నమాట, టేస్ట్ ఉండదు. అందుకని సన్న మంట మీద పెట్టుకొని వేయించుకోవాలి. ఈ కలర్ వస్తే సరిపోతుంది, స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. ఇంకా ఈ కలర్ వస్తే ఆ మిగతాయి కూడా కలర్ చేంజ్ అయిపోతాయి ఆ వేడికి. ఇంతకన్నా ఎక్కువ వేగనిస్తే బాగోదు, మాడిపోయిన వాసన వస్తాయి. మళ్ళీ ఆఫ్ చేసేసేయాలి. ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని అవి ఇప్పుడు ఈ చికెను మంచిగా మసాలాలు అవన్నీ వాటికి పట్టింది 1/2 అవర్. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈ ఉల్లిపాయలు చల్లారనివ్వాలి. ఉల్లిపాయలు మన స్టవ్ మీద వేస్తాం కదా, అవి చల్లారనివ్వాలన్నమాట. వేడి వేడి వేస్తే చికెన్ టేస్ట్ పోతుంది. చల్లారిన తర్వాత, పూర్తిగా చల్లారిన తర్వాత ఉల్లిపాయలు, వేయించిన ఉల్లిపాయలు వేసి బాగా మిక్స్ చేసి 1 అవర్ అట్లా పక్కన పెట్టేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా బాగుంటుంది. పెట్టేసేయాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న
ముక్కలకి మంచిగా పడుతుంది. బయటైనా పెట్టుకోవచ్చు, ఎట్లయినా ఓకే. తర్వాత 1 కేజీ రైస్, కేజీ చికెన్ కాబట్టి కేజీ బాస్మతి రైస్ తీసుకోవాలి. అది మనం కొలుసుకోవాలన్నమాట. ఈ కొలత ఏంటంటే గ్లాసులు, మనం ఎన్ని గ్లాసులు తీసుకుంటే అన్ని గ్లాసులు నీళ్లు పోయాలి. ఇట్లా కడుక్కున్న తర్వాత మనం ఎన్ని గ్లాసులు బియ్యం తీసుకుంటామో అన్ని గ్లాసులు వాటర్ పోసుకోవాలి. ఆ తర్వాత దాంట్లో పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, అట్లాగే ఉప్పు కూడా వేసుకోవాలి. గరం మసాలాలు కూడా కొద్దిగా వేసుకోవాలి, మరి ఎక్కువ వేసుకోకూడదు, ఎందుకంటే ఆల్రెడీ మనం చికెన్లో ఉంచాం కాబట్టి వేసాం కాబట్టి ఇందులో లైట్గా వేసుకోవాలి. జస్ట్ రైస్ టేస్ట్ కోసం ఉప్పు ఇవన్నీ వేసి ఒక 10 నిమిషాలు నాననివ్వాలి. ఒక నిమ్మకాయ పిండుకున్నా కూడా బాగుంటుంది. కొంతమంది ఇష్టం లేని వాళ్ళు పిండుకొని అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం చికెన్లో యాడ్ చేసాం కాబట్టి రైస్లో ఇష్టం ఉంటే కలుపుకోవచ్చు, లేకపోతే లేదు. ఇది 70% కుక్ అయిపోయింది. 70% కుక్ అయిన తర్వాత మనం ఆ చికెన్లో ఈ రైస్ వేసేయాలి. ఇంకా మనం ఏం చేయకూడదు, 70% కుక్ చేయాలి. వాటర్ మనకి కొన్ని మిగులుతాయి. మనం ఎన్ని గ్లాసులు అయితే రైస్ తీసుకున్నామో అన్ని గ్లాసులే వాటర్ పోసాం కాబట్టి ఒక 1.5 గ్లాసు మిగులుతాయి అన్నమాట మనకు 70% ఉడికే వరకు. అందుకని 70% ఉడికిన తర్వాత అదంతా వేసేసి ఇది చేస్తే ఈ వాటరు చికెన్ ఉడకటానికి రైస్కి సరిపోతుంది అన్నమాట. చికెన్ ముందుగా ఏమీ ఉడకబెట్టక్కర్లేదు. చికెన్ మొత్తం మనం కలిపి పెట్టింది దాని మీద ఇట్లా రైస్ వేసేసాను. వేసేసి మిగిలిన ఆనియన్స్, కొత్తిమీర ఇలా పైన వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. దీన్ని ఏం చేయాలంటే ఒక 15 మినిట్స్ హై ఫ్లేమ్ మీద పెట్టేయాలి స్టవ్ మీద. 5 మినిట్స్ సిమ్